హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని ఇంపార్టెంట్ న్యూస్ మీకు చదివి వినిపిస్తాను. నాతో పాటుగా నేనేదో మీకోసం చదువుతున్నాను కదా, నేను చదువుకుంటూ మీకు చదివి వినిపిస్తున్నాను. నాకు కూడా వాయిస్ అంటే నా వాయిస్ కొద్దిగా సవరించుకుంటున్నాను అనమాట. కొద్దిగా బలహీనంగా ఉంటుంది. దీన్ని పవర్ చేసుకుంటాను. ఏదైనా సరే మనలో లోపాలు కనిపెట్టుకొని మనం దాన్ని డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. నేను కూడా నా లోపాన్ని కనిపెట్టుకొని డెవలప్ చేసుకున్నాను. అందుకోసం పేపర్ మీకు మంచి మంచి న్యూస్, ఇంపార్టెంట్ న్యూసే చదివి వినిపించాలని ఆంధ్రజ్యోతి పేపర్ నేను ప్రతిరోజు వేయించుకుంటాను కాబట్టి చదివి వినిపిస్తాను. ఓకే రైట్. ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి ఎండమంటలే. రేపటి నుంచి బాగా ఎండలు ఉంటాయంట, జాగ్రత్త చూసుకోండి. ఈరోజు 18 కదా, రేపటి నుంచి 20 నుంచి లెక్కేసుకోండి, బాగుంటాయంట. ఏపీ తెలంగాణలోని వడగాల్పులు 20 నుంచి 23 తేదీ వరకు గార్పుల తీవ్రత 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్సు. ఇది ఎల్ నీనో సంవత్సరం అంట. అంటే ఈ సంవత్సరం పేరు మరి ఖరారు చేశారు. జాగ్రత్తలు తీసుకోండి వాతావరణ శాఖ. ఓకే, 45 నుంచి 47 మధ్యలో ఉంటాయంట అవి ఉష్ణోగ్రతలు. ప్లస్ 20 నుంచి 23 దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ హెడ్లైన్, గర్భిణుల్లో రక్తహీనతకు చెక్ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎఫ్సిఎంను సైలెన్లో కలిపి ఎక్కించడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెంపు. రక్తహీనత సమస్య నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వం. టెస్ట్ ట్రీట్ టాక్ ట్రాక్ 4T వ్యూహం. రాష్ట్రంలో గర్భిణీల్లో 52% మందికి రక్తహీనత ఉంటుందంట. దానికి ప్రభుత్వము ఇది సెలైన్లో కలిపి ఎఫ్సిఎంను సెలైన్లో కలిపి ఎక్కించడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా బాగా పెరగడానికి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నారంట. గర్భిణీలు ఎవరైనా ఉంటే చూసుకోండి. 52% అంటే పరీక్షలు చేస్తే గర్భిణీలని 52% రక్తహీనత ఉంటుందంట. ఓకే, యూజ్ చేసుకోండి గర్భిణీలారా. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఆమెపై క్యాన్సర్ పంజా. రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికం. నేను నిన్నటి దాకా కూడా జెంట్స్లోనే అనుకున్నాను, మహిళల్లోనే అత్యధికం అంట. కొద్ది లోతుకి వెళ్దాం. రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికం. మొత్తం బాధితుల్లో 59-82% స్త్రీలే. ప్రతి లక్షల్లో 62 మంది ఆడవాళ్ళకే మహమ్మారి. మగవారిలో ప్రతి లక్షలో 42 మంది. అంటే 62 మంది ఆడవాళ్ళు అయితే 42 మంది, మనమేం తక్కువేం కాదు. వయసు పెరిగే కొద్ది పెరుగుతున్న ముప్పు. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ కేసులే అధికం. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లే అధికమంట. రాష్ట్రంలో ఏటా సగటున 18,235 కొత్త కేసులు. ఏటా 18,235 మంది ప్రతి ఏటా అంటారు క్యాన్సర్కి గురవుతున్నారు. హనుమకొండ హైదరాబాద్ జిల్లాలో అత్యధికం. క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణలో వెల్లడి. రైట్. ఇంకొక హెడ్లైన్ ఏంటంటే ఆధార్ సామాన్యునికి చిక్కు. పొరపాట్లు సవరించుకునేందుకు తంటాలు. ఎన్రోల్మెంట్ సమయంలోనే తప్పులు. కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది. పత్రాలన్నీ అందజేసిన అప్లోడ్ ఉండదు. ఇబ్బందులు పడుతున్న పౌరులు. రీజనల్ కార్యాలయానికి వెళ్ళాలని సలహాలు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒకే రీజనల్ ఆఫీసు. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదుకు. ఓకే, టోకెన్లు
అందక రోజుల తరబడి పడిగాపులు. చూసుకోండి, మెయిన్ ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ ఆధారే కారణం. దాంట్లో ఏదైనా ఉంటే ప్రభుత్వము దీన్ని చాలా ఆధార్ కార్డుని అంటే పౌరునికి సమస్య లేకుండా తొందరగా అయ్యేలా చూడండి ప్లీజ్. ప్రతిదానికి కూడా ఆధారే లింక్ చేసుకోమన్నారు కదా ఏదైనా సరే. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి బండి భగీరథ్ ఈ 3 రోజుల నుంచి ఆయన కేసు, అదే మైనర్ బాలికపై చేసిన కేసు సాధారణ ఖైదీలతోనే భగీరథ్ ఈయనని అంటే నిన్న అరెస్ట్ చేశారంటే లొంగిపోయినట్లు అంటున్నారు. ఓకే, కొంతమంది బయట సోషల్ మీడియాలో మరి ఏదో పుకారు నడుస్తుంది. ఈయన సాధారణంగా లొంగిపోయారంట. ఇతను సాధారణ ఖైదీలతోనే భగీరథ్ అంటే స్పెషల్గా ఆయనకు ఏదో అంటే సెల్ ఏమంటారు, జైలు స్పెషల్గా ఒక ఏదో ఇవ్వడం గది లాంటివి అట్లాంటివి కాకుండా సాధారణ జైల్లోనే ఖైదీలతోనే బండి భగీరథ్ అంట. విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలు లేనన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు. ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది. భగీరథ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా 10 రోజులు కస్టడీ కోరనున్న పోలీసులు. బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్. ఓకే, ఈ కేసు చాలా సిన్సియర్గా తీసుకున్నారు పోలీస్ శాఖ వాళ్ళు, ప్రభుత్వం. ఇంకొక హెడ్లైన్ ఏంటంటే సరుకు మతం రంగు పులుముతారా, ప్రభుత్వ ఉద్యోగులపై ఒక వర్గాన్ని రెచ్చగొడతారా, హైదరాబాదులో రోహింగ్యాల ఓట్లు తొలగించవద్దా, సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు, పెట్రోల్పై వ్యాట్ను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్న, బండి భగీరథ్ పోలీసులకి సరెండర్ అయ్యే వ్యాఖ్య. ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనేనని స్పష్టీకరణ. నమస్తే వెంకటేష్ అన్న, అయిపోయింది. ఓకే సార్. సంజయ్ను బర్తరఫ్ చేయాలి, కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తేనే నిష్పాక్షికంగా ఫోక్సో కేసు విచారణ, కేసును నీరుగారేందుకు సీఎం కుట్ర కేటీఆర్. రైట్, ఇవి ఈరోజు హెడ్లైన్స్. నమస్తే వెంకటేష్ అన్న. మామూలుగా ఫిల్మ్ న్యూస్లో చిన్నవి రెండు ఉన్నాయి ఇంపార్టెంట్వి. మన ఫ్యాన్ గాలి ఎక్కువైంది. రైట్, మెగా 158 కోసం సన్నద్ధమవుతున్న చిరు ఉందంట. ఎవరు డైరెక్టర్, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 158. ఓకే, ఈ సినిమా స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ చిరంజీవి 158వ సినిమానంట. నెక్స్ట్ రామ్ చరణ్ కష్టాన్ని మాటల్లో చెప్పలేను, వెంకట సతీష్ కిలారి. రామ్ చరణ్ ప్రతి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. ఇది స్క్రీన్ ప్లే చూసినప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. గాయాలను సైతం లెక్క చేయకుండా శరీరాన్ని ఊనం చేసుకున్నారు. కంటికి తగిలిన గాయాన్ని కుట్టుకునేందుకు మరుసటి రోజే షూటింగ్కు వచ్చారు. అది ఆయన వృత్తి పట్ల ఉన్న అంకితభావం అని అన్నారు నిర్మాత వెంకట సతీష్ కుమార్. రైట్, ఇది చాలా కష్టం. అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇదే నేను దీన్నే కాకపోతే సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్కి రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రంలో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ కిలారు మీడియా చిత్ర విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ కోరిన ప్రతిదానికి ఎక్కడ రాజీ పడకుండా అద్భుతమైన నటనను అందించారు చరణ్. కొన్ని సందర్భాల్లో ఆయన శరీరం సహకరించకపోయినా ఫిజియోథెరపీ చేయించుకొని వెంటనే షూటింగ్ రెడీ అయ్యేవారు. ఆయన పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూడబోతున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా ప్రేక్షకులు థియేటర్లో కూర్చొని ఉంటారు. ప్రేక్షకుడు కోరుకునేవన్నీ ఈ ప్యాకేజీల బుచ్చిబాబు అందించారు. రామ్ చరణ్తో సినిమా తీయడం నిజంగా నా అదృష్టం. అనుకున్న బడ్జెట్లోనే గ్రాండ్ స్కేల్తో అద్భుతంగా తెరకెక్కించాం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు షూటింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. షూటింగ్ చివరి రోజు హీరో డైరెక్టర్లు చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం మాకంటే ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పనిచేశారు. అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. పాటలన్నీ ఎంత అద్భుతంగా జనాల్లో వెళ్ళాయో మనమందరం చూసాం. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దిన్వేందు, శర్మ, బోమన్ ఇరానీ, టీను, ఆనంద్ ఇలా ప్రతి క్యారెక్టర్లోని కథతో బలంగా ముడిపడి ఉంటుందని ఈ పాత్రలో వాళ్ళు ప్రతి వాళ్ళందరూ కూడా జీవించేశారు. రైట్, ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని ఇంపార్టెంట్ న్యూస్, ఫిల్మ్ న్యూస్. ఓకే, రైట్, బాయ్.